హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మహిళలకు సంబంధించిన ఎంతో ముఖ్యమైన వార్త మహాలక్ష్మి పథకం గురించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి వెళ్ళి మహాలక్ష్మి పథకం త్వరలోనే ఇస్తామని చెబుతున్నారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసం కాదు అని స్పష్టంగా తెలిపారు. మంత్రి సీతక్క, ప్రభాకర్ గారు మరియు మరికొందరు మంత్రులు అక్కడ ప్రకటించారు. మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. డ్వాక్రా ద్వారా లోన్లు ఇవ్వడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం, డ్వాక్రా మహిళా సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు లేదా ఒకేసారి 30,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నెల నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్లో డబ్బులు విడుదల అవుతాయని కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు కూడా మిగిలి ఉన్న 2 పథకాలకైనా ఆసరా, పెన్షన్ల పెంపు మరియు మహాలక్ష్మి పథకంను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా ఈ పథకాలను కొనసాగిస్తుందని, ప్రతి సంవత్సరం ఇవి కంటిన్యూ అవుతాయని కూడా హామీ ఇచ్చారు. ఇక మహిళలు ఇప్పటి నుంచి కొన్ని విషయాలు సిద్ధం చేసుకోవాలి. తెలంగాణకు చెందినవారు కావాలి. కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. చాలామందికి ఇంకా ప్రింట్ రాలేదు, కానీ ఆన్లైన్లో కనబడితే సరిపోతుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డులో పేర్లు సరిపోకపోతే సరి చేసుకోవాలి, లేదంటే పథకం డబ్బులు రావడం కష్టమవుతుంది. అలాగే 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఏ పెన్షన్ కానీ ఇతర పథకం కానీ పొందకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ లేదా GST కట్టకూడదు. ఇంట్లో 4 వీలర్ ఉండకూడదు. కరెంటు బిల్లు 1,500 రూపాయలు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగం లేదా రిటైర్ ఉద్యోగం ఉండకూడదు. నెలకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల మధ్య సంపాదించే వాళ్ళకి ఈ పథకం రాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోండి. అకస్మాత్తుగా అప్లికేషన్ ఓపెన్ చేస్తే రెడీగా ఉండేందుకు ఇన్కమ్ సర్టిఫికెటు మరియు క్యాస్ట్ సర్టిఫికెటు సిద్ధం చేసుకోండి. అగ్ర కులాలు కూడా బిలో ప్రావర్టీ లైన్లో ఉంటే రేషన్ కార్డు ఉన్నంత వరకు కూడా అర్హత ఉంటుంది. పథకం గురించి మరిన్ని అప్డేట్స్ వస్తే నేను చెప్తాను. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.